హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మీ. మనమందరం హోలీని ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని జరుపుకుంటాం. కానీ అసలు హోలీ ఎలా వచ్చింది, దేనికి గుర్తుగా జరుపుకుంటాం అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనందరికీ తెలుసు. ఆ ప్రయత్నాలలో ఒక భాగమే హోలిక అనే ఒక రాక్షసి కథ. హిరణ్యకశిపుడి చెల్లెలి పేరు హోలిక. ఈమెకి ఒక వరం ఉండేది. ఆ వరం కారణంగా ఈమెని అగ్ని ఏమీ చేయలేదు. కనుక ఇది తెలిసిన హిరణ్యకశిపుడు హోలికని పిలిచి ప్రహ్లాదుని మంటలో పడేసి చంపమని ఆజ్ఞాపిస్తాడు. హోలిక ప్రణాళికలో భాగంగా తన చుట్టూ నిప్పు అంటించుకొని ప్రహ్లాదుని ఆడుకోవడానికి తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది. ప్రహ్లాదుడు అలా వెళ్ళి మంటల్లో పడి చనిపోతాడని అనుకుంటుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు కావడం వల్ల విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడి హోలిక యొక్క శక్తిని మరియు తన యొక్క వరాన్ని కోల్పోయేలా చేస్తాడు. అప్పుడు హోలిక తను పెట్టుకున్న మంటల్లో తనే కాలిపోయి చనిపోతుంది. అలా హోలిక అనే రాక్షసి చనిపోవడం వలన చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా హోలీని రంగులతో ఆనందంగా జరుపుకుంటాం. దీనిని హోలికా దహనం అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో హోలీని రాధాకృష్ణుల ప్రేమకి గుర్తుగా కూడా జరుపుకుంటారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.